ఏంటి? సూర్యకి మా శశికి పెళ్లి చెయ్యడానికి నువ్వు నాకు సాయం చేస్తే నేను నీల ఆనంద్ కూతురన్న విషయం చెప్పను. ఏమంటావ్? అలిగి వెళ్ళిందానివి అలసిపోయి వచ్చావటే? ఓడిపోయి వచ్చానమ్మా. పిచ్చిదానా, నువ్వు ఓటమిని అంగీకరించినా జరిగే పోరాటం మాత్రం ఆగదే. నువ్వు గెలిచే వరకు ఓటమి నిన్ను విక్రీస్తూనే ఉంటుంది. అంటే ఏంటమ్మా నువ్వనేది? సమాధానాలెప్పుడూ ప్రశ్న అడిగేవాడి కోసం ఎదురుచూస్తాయే. నీ దగ్గర సరైన ప్రశ్న లేనప్పుడు నన్నే సమాధానం చెప్పమంటావే? కాని ఒక్క మాట మాత్రం చెప్పగలను. త్యాగం ఎంత గొప్పదో ద్రోహం అంత చెడ్డది. త్యాగం చేసి ద్రోహం చేస్తావో లేక ద్రోహం చేసి న్యాయం చేస్తావో నువ్వే ఆలోచించుకో. ఒంటరి ప్రయాణం చెయ్యాలి. చీకటి పడకముందే బయలుదేరు. బంగారం కొట్టులో ఉన్న మంగళసూత్రం విలువ వేలల్లో ఉండొచ్చు. కాని ఆడదాని మెడలో పడ్డప్పుడు దాని విలువ వెల్లకట్టలేనిదమ్మా. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే నేరం. తినే కంచంలో చేతులు కడిగేసుకోకునేలా నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ తీసేనేలా నీ పెనిమిటి నీకు మాత్రమే సొంతం. అతగాడే నీ జీవితం. నేను కాలజ్ఞానాన్ని చెప్పగలనేమో గాని గడిచిన కాలాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేను. నీ నిర్ణయం మీద ఇంకో అమ్మాయి జీవితం ఆధారపడి ఉంది. ఆ పిల్ల ప్రేమ నిజమే కావచ్చు, కాని పెండ్లి జరిగితే ఆ జీవితం అబద్ధం అవుతుంది. జీవితకాలం అబద్ధాన్ని భరించటం కన్నా కొన్ని రోజులు నిజాన్ని మర్చిపోవడం సులువు. ఆ అమ్మాయి మనసులో ప్రేమ నింపింది నువ్వు కాబట్టి ఆ తప్పు నువ్వే దిద్దుకోవాలి. వెళ్ళి ఆ పిల్లని బ్రతిమిలాడు, నచ్చజెప్పు, ప్రాధేయపడు. ఎలాగైనా నీ భర్తని నువ్వే దక్కించుకో. లేకపోతే నీ భర్త ఇష్టం లేని భార్యతో కాపురం చేయాల్సొస్తుంది. నువ్వు సంతోషాన్నివ్వాలనుకున్న అమ్మాయి జీవితాంతం నరకం అనుభవించాల్సొస్తుంది. ఒక్క పెళ్లితో ముగ్గురి జీవితాల్ని నాశనం చేయకునేలా. భారీగా ఓడిపోయాను, వ్యక్తిగానైనా గెలిపించు అన్నావుగా. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆడది భారీగా గెలవలేకపోతే వ్యక్తిగా కూడా ఓడిపోయినట్టే.
లగేజ్ ఎందుకు ప్యాక్ చేస్తున్నావు? మాట్లాడవేంటి? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తున్నావా? నిన్నే మమ్మీ. అమ్మా, మీ అమెరికా టికెట్స్ బుక్ అయిపోయాయి. ఇంకా సేపట్లో మీ మొబైల్కి కన్ఫర్మేషన్ వస్తుంది. అంజీ, ఇట్రామ్మా, రా రా రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ టైమింగ్ అమ్మా నీది. అవును, నీకు బాలు అన్న పదం కన్నా అంజీ అన్న పదమే బాగా అలవాటైనట్టుంది. మూర్తి గారు, అమ్మా, ఇందాక మీరు నాతో చెప్పిన విషయం ఇంకొకసారి మళ్ళీ చెప్పండి. మీ అమెరికా టికెట్లు బుక్ అయిపోయాయమ్మా. మూర్తి గారు, మీ అంటే ఎవరెవరికి బుక్ చేశారో కొంచెం స్పష్టంగా చెప్పండి, క్లారిటీ ఉండక్కర్లా. అదేనమ్మా, మీకు, శశమ్మకి, సూర్యబాబుకి. ఏంటన్నా, సూర్య కూడా టికెట్ బుక్ చేశాను అని ఆశ్చర్యంగా ఉందా? లేక వాణ్ణి నేనెలా తీసుకెళ్తానా అని కన్ఫ్యూజింగ్గా ఉందా? కానీ నీకు ఆ మాత్రం కన్ఫ్యూజన్ ఉండాల్సిందే బాల్. ఓవరఫ్ అంజీ, నువ్వు టెన్షన్ పడాలి కదా. అంజీ, నువ్వు టెన్షన్ పడితే నీ ఫేస్ భలే ఉంటుంది తెలుసా? ఒకసారి టెన్షన్ పడవా? ఒకసారి అది 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 అలా ఉండాలి. నేను లగేజ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను తెలుసా? నీకు కన్ఫ్యూజన్, నాకు కాన్ఫిడెన్స్. ఇప్పుడు నువ్వు సూర్యని నాతో అమెరికాకి రాకుండా ఆపే ప్రయత్నం చెయ్యి. వాడికి గతమే గుర్తులేదు, ఇంకా నాతో ఎలా వస్తాడు అని ఆలోచిస్తున్నావా? అంజీ, ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని ప్లాన్ చేసి పెట్టాను. కానీ అదేంటో చెప్పను. నీకు చేతనైతే, నీ ఒంట్లో శక్తుంటే నీ నీల జీవితం కాపాడుకోరా. బాలు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా? ఆ నీల నా ముందు లేకున్నా దాని జీవితం తెల్లారిపోతుందన్న నమ్మకం నాకు నీ మొహంలో తెలుస్తోంది. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అబ్బా అంజీ, ఇప్పుడు నువ్వు చాలా ప్లానింగ్ వేసుకోవాలి. నీకు కూడా బోల్డంత పని కదా ఇప్పుడు. నేను పిలిచిన పని అయిపోయింది. వెళ్ళు వెళ్ళు, గో.
ఈ బాక్స్ ఏంటి మేడం? ఇది మా సావిత్రుదిన పుట్టింటి జ్ఞాపకంగా తెచ్చుకున్న నగలపెట్ట మూర్తిగారు. ఆ సీడీ ఏంటమ్మా? ఇది రేపు సూర్యకి గతం గుర్తు రావడానికి ఉపయోగపడే సీడీ మూర్తిగారు. వాణ్ణి మనం శశితో పెళ్లి కొప్పించాలన్నా, వాడి గతంలో మనం ఉన్నాం అని తెలియాలన్నా మన దగ్గరుండే ఆధారం ఈ సీడీఏ మూర్తిగారు. అన్నా వదినల జ్ఞాపకంగా దాచుకున్న ఈ బాక్స్ ఇప్పుడు సూర్యకి నేను మేనత్తని అని తెలియడానికి ఉపయోగపడుతుంది. ఇది క్లోజ్ చేయండి. చూడు బేబీ, నేనేం చేసినా మన కోసమే. అది గ్రహించి పిచ్చి వేషాలు వేయడం మానేసి బుద్ధిగా నా మాట వినా. ఏ మాత్రం తేడా జరిగినా ఆ అజయ్గాడు పోతాడు. పదండి మూర్తిగారు. సునంద బ్యాగ్ సర్దుతుందంటే ఖచ్చితంగా సూర్య కోసం ఏదో ఒక పెద్ద పథకం వేసే ఉంటుంది. ఏదోలా తన ప్రయత్నాన్ని అడ్డుకోకపోతే సూర్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఏం చేయాలి? అంజీ, ఆ, మనం వెళ్ళి జానకిని వెతుకుదామా? సరే చిన్నయ్య. పద. అవును, సునంద గారు యాడున్నారు? తెలీదయ్యా, ఆవిడ గదిలో ఉన్నారేమో. సునంద గారు, సునంద గారు. చెప్పండి చిన్నపరెడ్డి గారు. మేం జానకిని వెతకడానికి పోయొస్తామండి. తనెక్కడుందో తెలియకుండా మీరు మాత్రం ఎక్కడని వెతుకుతారండి? మా ప్రయత్నం మేం చెయ్యాలి కదండి. అదే నిజమేలండి. అవును, పోలీస్ స్టేషన్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇంకా ఏం రాలేదండి. ఓసారి అటు కూడా పోయొస్తాం. నేను కూడా ఫోన్ చేసి ఎస్ఐ గారితో మాట్లాడతానులేండి. సరేనండి, వెళ్ళొస్తాము. అలాగే. పద శ్రీరామ్.
ఒక దిక్కు పోలీసులు, ఇంకో దిక్కు మనం. హైదరాబాద్ అంతా గాలించాం, కానీ యాడా జానకి జాడ తెలియడం లేదు. ఏమై ఉంటుందో తెలియడం లేదు. అసలు తను హైదరాబాదులో ఉందో లేదో అన్న అనుమానం కలుగుతుండాది. ఇదంతా దాని కర్మ చిన్నయ్య. ఏ జన్మలో చేసుకున్న పాపమో దాన్ని ఇట్ట కష్టపెడుతుంది. పాపం లేదు, పుణ్యం లేదు. తన మనసుకేదో బాధ కలుగుంటుంది. అది మనకి చెప్పుకునేది కాదేమో. అందుకే ఒంటరిగా ఎక్కడో బాధపడుతూ ఉండుంటుంది. అది పడాల్సిన బాధలన్నీ ఏనాడో పడింది బాబు. ఇప్పుడు సంతోషం దాన్ని వెతుక్కుంటూ వచ్చింది. అదే పెద్ద కుటుంబం దాన్ని సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ఇంతకు ముందెన్నాడు జానకిని ఇంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు లేరు, ఇంత అభిమానం పెంచుకున్న వాళ్ళు లేరు. నీలా తిట్టేవాళ్ళు కూడా ఉండుండ్రు. అందరి ముందు చెంపదెబ్బ కొట్టేవాళ్ళు కూడా ఉండుండ్రు. లే శ్రీరామ్, అంజీకి జానకి అంటే ప్రాణం. ఏనాడు తన్ని ఇబ్బంది పెట్టే పని అంజి చేయడు. ఆ రోజు కూడా మా అన్నమాట కాదంటుంది అనే ఆవేశంలో చేయి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎంత కుమిలిపోయి ఉంటాడో నేను అర్థం చేసుకోగలను. మరి ఏ కారణం లేకుండా జానకి ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోతుందండి? అదే అర్థం కావట్లేదు శ్రీరామ్. సరే పదండి. బాబు శ్రీనివాస్, ఎలా ఉన్నావు బాబు? అతని పేరు శ్రీనివాస్ కాదండి, శ్రీరామ్. శ్రీరామా? కాదండి, ఇతని పేరు శ్రీనివాస్. ఇతను నాకు బాగా తెలుసు. పాపం, ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడో అని ఇతని తల్లిదండ్రులు ఎంతగానో ఏడుస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాను. ఏంటండి మీరు అనేది? మా అమ్మ నాన్న మీకు తెలుసా? తెలుసంటావేంటి బాబు? నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీరందరూ కర్నూలులో పెళ్లికెళ్ళి వస్తుంటే నువ్వు సడన్ గా కనిపించకుండా పోయావని, ఏమయ్యావో తెలియక పాపం మీ వాళ్ళు ఆ రోజు నుంచి ఫోటో పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. కావాలంటే చూడండి, నా దగ్గర కూడా మీ ఫోటో ఉంది. ఫోటో ఉన్నంత మాత్రాన తెలిసిన మనిషి అయిపోతావా? నువ్వుండంజీ. అది కాదు శ్రీరామ్ బాబు, నేను ఆగమన్నానా? నేను మీకు గుర్తులేనా బాబు? అతనికి ఎవరూ గుర్తులేరండి. అతని గతం మర్చిపోయాడు. అలాగా? అయ్యో, ఎంత ఘోరం జరిగింది. ఏమైందండి? మమ్మల్ని కాపాడే ప్రయత్నంలో అతని తలకి గాయమైంది.
అందుకే అరే రే, సరే పదండి మన ఇంటికి వెళ్దాం. ఆలోచిస్తున్నారేంటండి? మీ అమ్మా నాన్న మిమ్మల్ని చూస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా? చూడండి, మీ మాటలు నమ్మి మేము వస్తాం, కానీ ఏదైనా తేడా జరిగితే మాత్రం ఊరుకోం. నన్ను చంపేయండి, సరేనా? పదండి మనం వెళ్దాం.